చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు అలవాటని విమర్శించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని సీబీఐ విచారణకు అప్పగిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ చెప్పిందే చేస్తుందని, చేసేవి బహిరంగంగా చెబుతామన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. చీకటి ఒప్పందాలు, తెర వెనుక కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు అది కాంగ్రెస్ బీఆర్ఎస్కి అలవాటు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా బహిరంగంగా చేస్తుంది. చేయగలిగింది మాత్రం చెప్తాం, చెప్పింది మాత్రం చేసి తీరుతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, కుంభకోణాలు, అక్రమాలపై రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట్లాడారో ఎందుకు ఇవాళ ఆ మాట తప్పుతున్నాడు? మీరు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఇవాళ కాళేశ్వరం యొక్క కుంభకోణంలో కానివ్వండి, లేదా ధరణి విషయంలో కానివ్వండి, లేదా ఇవాళ అనేకమైనటువంటి మరి ఇవాళ ప్రభుత్వ భూములు, లేదా బడుగు బలహీన వర్గాలు, దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు స్వహా చేసినటువంటి గత ప్రభుత్వ అధికారులు మరి బీఆర్ఎస్ నాయకుల ప్రమేయంతో జరిగినటువంటి ఉదంతాల పట్ల పూర్తి స్థాయి దర్యాప్తులు జరిపి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? ఇవాళ దోషులను పట్టుకొని తెలంగాణ సంపద దోచుకున్నటువంటి వాళ్ళను రాజకీయంగా వాళ్ళతో మరి ఎదుర్కోవాల్సింది పోయి ఏ రకంగా ఇవాళ వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారు పాల్పడ్డటువంటి అవినీతి దందాలకు ఇవాళ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంచుకోవడానికే చేస్తున్న ప్రయత్నాలుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అవినీతి దొంగలను జైలుకు పంపుతాం, వాళ్ళంతా మెక్కినంతా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పిన మాటలు ఎందుకు ఇవాళ నీరు గారుతున్నాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. నేను చాలా స్పష్టంగా చెప్తాను, బీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తి లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం. 17 స్థానాల్లో గట్టి గెలిచే గుర్రాలని అభ్యర్థిగా బరిలోకి దించుతున్నాం. మోదీ గారి యొక్క ఏదైతే చరిస్మా ఉందో, మోదీ గారి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో, మోదీ గారు చేసినటువంటి 10 సంవత్సరాల మరి అభివృద్ధి గణాంక వివరాలు ప్రజల ముందుకు పెడతాం. దమ్ముంటే దాని మీద చర్చించండి. తెలంగాణకు